అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఎక్కడైనా నదులు పొంగి చెరువులకు నీళ్ళు వస్తుంటాయి, కానీ ఇక్కడ చెరువులు పొంగి నదులకు నీళ్లు వెళ్తుంది. అది ఎక్కడో కాదు, ప్రకాశం జిల్లాలోని ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుకు కూడా గత చరిత్ర ఎంతో ఉంది. సుమారు 15వ శతాబ్దంలో మానవ నిర్మితమైనటువంటి ఈ ఖమ్మం చెరువు ఆసియాలోనే అతిపెద్ద చెరువుగా కూడా గుర్తింపు ఉంది. ఇంతటి చెరువు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టంతో కనిపిస్తుంది. దాని ద్వారా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా పూర్తిగా కూడా కిందకి నీళ్లు వెళ్తున్నాయి. అనేక గ్రామాలకు సంబంధించి చెరువులు కూడా, గుట్టలు కూడా నిండిన పరిస్థితి. ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ ఖమ్మం చరిత్ర అసలు ఏంటో ప్రజలకు తెలిపే ప్రయత్నంగా ఆర్టీవీ అయితే ఒక ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ఖమ్మం చెరువు యొక్క చరిత్ర ఏంటి, అది ఎవరు నిర్మించారు, అసలు దీనికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందో కూడా ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వెంకటరమణ, వారు మాట్లాడి తెలుసుకున్నది చేద్దాం. సో చెప్పండి, ఈ ఖమ్మం చెరువు అంటే ఆసియాలోని అతి పెద్ద చెరువు, మనిషి నిర్మించిన చెరువు కూడా చెప్తుంటారు. అసలు ఏంటి ఖమ్మం చెరువు యొక్క చరిత్ర? సార్, నా పేరు వెంకటరమణ, నేను మత్స్యకారుణ్ణి, ఇక్కడ బెస్తలు సొసైటీ సభ్యుని కూడా. సార్, క్రీస్తు శకం చాలా రోజుల క్రితం విజయనగర సామ్రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు, ఆమె రాణి, ఆ విజయనగర సామ్రాజ్య రాణి అన్నపూర్ణాదేవి రాజువారి మీద గొడవపడి ఇక్కడ పర్యాటకం చేయడం జరిగింది. ఈ వలస వెళ్తున్న సమయంలో ఒక రెండు రాత్రులు ఇక్కడ బస చేయడం జరిగింది. ఆ బస చేసే టైంలో ఇక్కడ చెరువు, రెండు కొండల మధ్యలో చెరువు కట్టిన కట్ట తెగిపోయి నీళ్లు ఊర్ల మీద వరదలు రావడం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆమె ఏం చేసిందంటే ఇక్కడ ఖమ్మం చెరువు కట్ట కట్టాలని నిర్ణయించుకొని ఆమె ఒక 2-3 సార్లు కట్టలు కట్టింది. ఆమె సైన్యంతో కట్టలు కట్టేయంగా ఇక్కడ ఉండే కట్ట రాత్రికి తెగిపోతుంది. ఇది ఎందుకు తెగిపోతుంది అనేసి ఆమె కొంచెం దీర్ఘంగా ఆలోచించి పెద్ద మనసు మామూలు దేవుళ్ళతోటి క్వశ్చన్ వేసుకుంటే, ఇద్దరు అన్నదమ్ములను సజీవంగా పెడితే కట్ట నిలబడుతుందని ఆమెకు స్వప్నంలో చెప్పడం జరిగింది. ఆ భగవంతుడు చెప్పిన దాని ప్రకారం ఆమె ఇద్దరిని, చిన్న కమ్మయ్య, పెద్ద కమ్మయ్య అనే ఇద్దరి అన్నదమ్ములని 2 తూములలో సజీవంగా పెట్టి మానవులతో, మిషనరీ లేకుండా ఒక మనుషులతో కట్టిన కట్టడం ఇది. ఈ కట్టడం దాదాపు 36 అడుగుల లోతు, 1260 హెక్టార్లు వెడల్పు. ఈ కట్టడం కట్టిన తర్వాత ఈ చెరువు కట్ట నిలబడడం జరిగింది. ఈ కట్ట నిలబడిన తర్వాత చిన్న కమ్మయ్య అనే తూము పేరు చిన్న కంబం అనే ఊరు, పెద్ద కంబయ్య అనే ఊరు పేరు పెద్ద కంబంగా పేరు ఇప్పుడు నిలిచిపోయింది. కానీ ఆమె కట్టింది కాబట్టి ఇక్కడ మేము ఆ వరదలను ఆపింది కాబట్టి, ఆ రాజుల వారి భార్య కాబట్టి వరదరాజమ్మ అనే పేరుతో మేము పిలుచుకోవడం జరుగుతుంది. ఆమెకి జ్ఞాపకంగా మేము ఒక వరదరాజమ్మ టెంపుల్ కట్టుకున్నాము. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి బెస్తలమందరం కలిసి ఇక్కడ ఆమె పేరు మీద వేటలు కొట్టుకొని గంగమ్మకు చేసుకొని జాతర లెక్క చేసుకుంటాం. ఈ చెరువు విస్తీర్ణము, ఈ చెరువు ఏంటి అంటే 24 గ్రామాలు, 7,000 ఎకరాలు, 3 తూములు. ఇది బాగా వినండి, 24 గ్రామాలు, 7,000 ఎకరాలు, 3 తూములు. కేవలం 3 తూముల మీద 7,000 ఎకరాల భూమి సాగు అవుతుంది. 24 గ్రామాలకు మంచినీటికి ఇబ్బంది లేకుండా వాళ్ళ చెరువులకి వాటర్ వెళ్తుంది. ఇది గతంలో ఇప్పటికీ చెరువు నిర్ణయించిన తర్వాత నుంచి ఇప్పటివరకు 13 సార్లు అలుగు రావడం జరిగింది. పోయిన సంవత్సరం లాస్ట్ టైం 2020 వచ్చిన డే టు టైం ప్రకారమే 2025 డే టు టైం ఒకటే రోజు రావడం దీని ప్రత్యేకము. ఇది రావడం వల్ల, ఈ చెరువు ఇలా రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలు, చుట్టుపక్కల ఉండే గ్రామాలు దీన్ని చాలా ముచ్చటగా ఉంటుంది కాబట్టి దీన్ని చూడడం కోసం వచ్చారు. చాలామంది వస్తున్నారు. అదే క్రమంలో ఇక్కడ వనభోజనాలు, ఆ కట్టపైన గరికెతక్కుడు పండగ, వినాయక చవితి చాలా సంబరాలుగా చేసుకుంటారు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. దీన్ని టూరిజంగా డెవలప్మెంట్ చేయమని పదే గవర్నమెంట్ వారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పెద్దలు రావడం, చూడడం, నిర్ణయించుకోవడం పోతున్నారు, కానీ డెవలప్మెంట్ చేసిన దాఖలు అయితే లేవు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు చరిత్ర, శ్రీకృష్ణదేవరాయ భార్య వలస వెళ్తూ ఇక్కడికి వచ్చింది అన్నారు. అంటే దాని తర్వాత చెరువు నిర్మితం అయిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చి చూడటం కానీ, శ్రీకృష్ణదేవరాయలతో వచ్చి కలిసి ఈ చెరువును దర్శించడం కానీ ఇలాంటిది ఏమన్నా చరిత్రలో ఉందా ఇక్కడ? అలాంటిది ఏం లేదు సార్. ఆమె ఒక దేవత లెక్క మా అందరి దృష్టిలో ఉండేది. ఓ వరదరాజమ్మ అంటే ఇటుపక్కల చుట్టుపక్కల ఉండే మోదినిపురము, ఎర్రబాలెము, కాకర్ల ప్రజలు ఇలా ఎద్దుల బండ్ల మీద పోతూ ఓ వరదరాజమ్మ అంటే పలికేది. వాళ్ళకి కావాల్సిన వస్తువులని, పెళ్ళిళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చేది. మళ్ళీ పోయేటప్పుడు ఓ వరదరాజమ్మ అని పిలిచి ఆ వస్తువులు వాళ్ళకి ఇచ్చేది జరుగుతుంది. కానీ మానవులు ఆశతో ఏ వరదరాజమ్మ ఇంకా నీ నోరు పడిపోలేదా అనడం జరిగింది.
అప్పటి నుండి ఆ వరదరాజమ్మ మనుషులకు ఎవరికి కనపడకుండా స్థిరంగా ఉండిపోయింది. అంటే మీరు చెప్పారు కదా, చెప్పండి. ఈ చెరువులో ధనం తిప్ప, ఎద్దుల తిప్ప అని 2 కొండలు ఉన్నాయి. దాదాపు 7 కొండలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకత ఏంటంటే ధనం తిప్ప అనేది ఇప్పటివరకు ఆ వరదరాజమ్మ ఆ ధనం తిప్ప నుంచే మాకు ధనం ఇచ్చేదని మనుషులు మా పెద్దలందరూ చెప్తా ఉన్నారు. దాని పేరు కొండలో సెంటర్లో ఉంటుంది రౌండ్గా, దాన్ని ధనం తిప్ప అంటారు. ఇప్పటికి కూడా దాంతో నిధులు ఉన్నాయనేది గవర్నమెంట్ వాళ్ళ లిస్టులో కూడా రికార్డులలో కూడా ఉందని మాకు అందరు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ వరద ఈ విధంగా వస్తుంది. ఖమ్మం చెరువు అంతా నిండిపోయిన సమయంలో ఆ చెరువు నిర్మితమైన దగ్గర నుంచి సుమారు అంటే 15వ శతాబ్దంలో నిర్మితమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వరద వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా గత చరిత్రలో? ఈ కట్టడానికి ఆమె ఉపయోగించింది కేవలం రాళ్ళు, సీసం. ఆమె కట్టిన కాడ నుండి 15వ శతాబ్దం నుండి ఇంతవరకు 13 సార్లు అలుగులు వచ్చి వరదలు అలుగులు వచ్చినా కానీ చుక్క నీరు కూడా బయటికి వెళ్ళదు. అదే మా ఖమ్మం ప్రఖ్యాతత. సార్ మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఖమ్మం చెరువు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా చరిత్ర అయితే చాలా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఖమ్మం చెరువుకు సంబంధించి ఇంకేదైనా డెవలప్మెంట్ జరిగితే బాగుండు అనుకుంటే ఎటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు? ఒకటి, ఖమ్మం చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు. తర్వాత పూడిక దాదాపు 16 అడుగుల నుంచి 20 అడుగుల వరకు పూడిపోయింది కాబట్టి ఆ పూడికను తీస్తే రైతులంతా తీసుకుపోయి పంట పొలాల్లో ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడ పంటలు పండించుకుంటారు. కాబట్టి అది పూర్తి చేయాలి. తర్వాత షట్టర్లు కూడా పూర్తిగా పోయి ఉన్నాయి, వాటిని రిపేర్ చేయాలి. తర్వాత అక్కడ ఈ పొలాలకు కాలువలు కూడా బాగా పూడిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా రిపేర్ చేసి నీరు ఖమ్మం తూము నుంచి చిన్న ఖమ్మం తూము నుంచి పెద్ద ఖమ్మం తూము నుంచి నీళ్లు పోయేటట్టు చేసి పంటలు పండేటట్టు చేస్తే పూడిక తీయాలి. మెయిన్గా పూడిక తీసిన తర్వాతనే దాని పర్యాటక కేంద్రంగా మార్చాలి. 2011లో 11,97 డబ్బులు వచ్చాయి. ఏదో రిపేర్ చేస్తారు, మట్టి అంతా తోడిపోస్తారు అనుకున్నారు. తర్వాత ఆ డబ్బులు ఏమైపోయినాయో ఆవిరైపోయినాయో ఎవరికీ తెలియదు. అవి ఉపయోగించలేదు, మట్టి తీయలేదు, ఏమి జరగలేదు. ఆ జపాన్ నిధులు ఏమైనా అర్థం కాక ఈ విధంగా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పరచమని అడుగుతున్నారు. అందరు మంత్రులు వీళ్ళందరూ వచ్చి ఇచ్చారు, కానీ దాని డెవలప్మెంట్ అనేది చేయకపోవడం చాలా బాధాకరం. సార్ ఇప్పుడు చెరువు ఉన్న సామర్థ్యం అంటే నిర్మించినప్పటికీ 7,000 ఎకరాలు మట్టికే సామర్థ్యం ఉంది. కొన్ని లక్షల మందికి తాగునీరుకి అవకాశం ఉంది. ఇప్పుడు సామర్థ్యం పెంచారు, కొంత పూడిక ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 8,000 ఎకరాలు ఈ చెరువు కింద పంట పండుతుంది. ఇప్పుడు మొట్టమొదట 7,000 ఎకరాల వరకు పండేది సార్. ఇప్పుడు 12,000 ఎకరాలు పండుతుంది. దాదాపు 24 గ్రామాల ఖమ్మం, బేసరపేట, అర్ధవీడు, తర్లుబాడు, మార్కాపురం చెరువుకు కూడా నీళ్ళు వెళ్ళి అక్కడ కూడా తాగునీటికి ఉపయోగపడేది. కాబట్టి దాన్ని అభివృద్ధి పరిస్థితి తప్ప ఈ డెవలప్మెంట్ అనేది చేస్తే తప్ప ఆ ఖమ్మం చెరువు మంచి పేరు రాదు. ముఖ్యంగా ఇప్పుడు పర్యాటక రంగంగా అభివృద్ధి అంటారు, ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా కూడా కొంత డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందిస్తే అంటే ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు చేస్తే పర్యాటక రంగం బాగా అభివృద్ధి అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే చరిత్ర చాలా ఉంది ఖమ్మం చెరువుకి. అందుకని ఖమ్మం చెరువు కింద వేలాది ఎకరాల పొలాలు ఉన్నాయి కాబట్టి వాటిని అభివృద్ధి పరచాలంటే ఈ డెవలప్మెంట్ చేసి తప్ప ఈ పూడిక తీసి పర్యాటక కేంద్రంగా చేసి తప్ప మామూలుగా పరిస్థితులలో పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఎంతోమంది వచ్చారు కానీ ఏం చేయలేదు. కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని, తర్వాత పూడిక తీయాలని, తర్వాత తూములు రిపేర్ చేయాలని, కాలువలను అభివృద్ధి పరచాలని అవన్నీ చేస్తే తప్ప లేకపోతే ఈ ఖమ్మం చెరువు ఆఖరు పూడిపోయి గతంలో 3 కార్లు పండేవి, ఇప్పుడు 1.5 కారు కూడా పండటం లేదు. కాబట్టి వాటిని అన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి ఖమ్మం చెరువు కేవలం 3 తూముల ద్వారా 24 గ్రామాలకి సుమారు 12,000 ఎకరాలకి సాగుకి ఇక్కడి నుంచి నీరు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖమ్మం చెరువు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎంతమందో ప్రాణత్యాగం వల్ల కూడా ఈ ఖమ్మం చెరువుకి అంత పేరు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఖమ్మం చెరువు యొక్క చరిత్రలో నిలబడి ఉండాలంటే పాలకులు, అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా 37 అడుగులు పైగా ఉన్నటువంటి ఈ చెరువు పూడికతో కూరుకుపోయింది కాబట్టి పూర్తిగా కూడా ఈ పూడిక తీసే పనులు, అదేవిధంగా సుమారు ఈ ఖమ్మంకి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల ప్రాంతంలో ఎటువంటి పర్యాటక ప్రాంతం లేదు. ఎక్కువ మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఖమ్మం వాసులుగా వారు ఆవేదన, అదేవిధంగా వారు సూచనలు కూడా చేయటం పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఖమ్మం చెరువు యొక్క చరిత్ర మరింత వెలుజిద్దని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఖమ్మం, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.